సోమవారం జరిగే లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రాజ్నాథ్ లాంటి ప్రముఖులు ఈ విడతలో ఎన్నికల బరిలో ఉన్నారు. 8 రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. नारी ना सुनो अपनी करो दाई इसी दो वापस ही डेढ़ से बता दिया नहीं ఐదో దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సగానికి పైగా లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య పలు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. అయితే ఈ విడతలో 2 నియోజకవర్గాలపైనే అందరి కళ్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు కంచుకోటలైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. రాయ్బరేలీలో సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో అన్ని తానే నడిపించారు ప్రియాంక గాంధీ. అమేథీతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అమేథీలో చివరి రోజు భారీ రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. అమేథీలో స్మృతి ఇరానీకి మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తి కాగా 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూట్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. 5వ దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.